పాకిస్తాన్కి ప్రవహించే సింధు వాటర్స్ని ఇండియా ఆపగలదా లేదా? దీని మీద కొందరు కుదరదంటే ఇంకొందరు ఇండియా నీళ్లను ఆపేస్తుంది, ఇక పాకిస్తాన్ ఎడారైపోవడం గ్యారంటీ అంటున్నారు. కానీ దీని మీద నేను క్లారిటీ ఇస్తాను. నిజానికి ఇండియా నుంచి పాకిస్తాన్ వైపుగా పారుతున్న ఈ నదుల నీళ్లని కంప్లీట్గా ఆపేసేసి స్టోర్ చేసేంత ఇన్ఫ్రా అనేది ఇప్పటికిప్పుడు ఇండియా దగ్గర లేదు. అయితే నీళ్లు ఆపేసేలా ఇండియా ఇప్పటికిప్పుడు కొన్ని పనుల్ని స్టార్ట్ చేసింది. బాగ్లిహాల్ డ్యామ్ని ఇండియా ఆపేసింది, ఇంకా సలాల్ డ్యామ్ని కూడా క్లోజ్ చేసేసింది. ఆ రిజర్వాయర్ల వాటర్ స్టోరేజ్ కెపాసిటీని పెంచడానికి అవసరమైన పనుల్ని కూడా మొదలుపెట్టింది. సింధు వాటర్స్ కింద దాదాపు 6 వాటర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటన్నిటిలో కూడా స్టోరేజ్ కెపాసిటీ పెంచితే మాత్రం పాకిస్తాన్లో నీళ్ల కరువు రావడం గ్యారంటీ అంటున్నారు. మరి నీళ్లను ఎందుకు ఆపలేకపోతున్నాం ఇప్పుడు మనం? అసలు ఇక్కడ నదుల వ్యవస్థ ఎలా ఉంది, ఎలా పారుతుంది, ఎటువైపు పారుతుంది? పాకిస్తాన్కి వెళ్లే నీళ్లు ఇప్పుడు ఆపడం కుదరదని ఎందుకంటున్నారు ఇప్పుడు ఎక్స్పర్ట్స్? కంప్లీట్గా చేసిన వీడియో లింక్ ఇక్కడ ఉంది చూడండి. తెలుసు కదా మన గురించి, కంటెంట్ సూటిగా ఉంటుంది, సుత్తు లేకుండా ఉంటుంది.